ఆధ్యాత్మిక చర్చల్లో చాలా సమయాల్లో నన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అధర్మంగా, అవినీతిగా, అసత్యంగా జీవిస్తున్న వారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నారు. ధర్మంగా ఉండేవాడు ఎక్కువ కష్టాలు పడుతున్నాడు. అంతేకాక ప్రజలు కూడా వారికే విలువిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ఏంటి కీలకం? ధర్మంగా ఉండాలా? లేక అధర్మంగా ఉండాలా? ఇదండి ప్రశ్న. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కలి చేసే ఇదంతా అధర్మం వైపుకి అందరినీ ఆకర్షించడానికి ఇచ్చే తాయిలాలు అవన్నీ కూడా. అధర్మం ఉన్న చోట కలి బలోపేతం అవుతుంది. అందరూ ధర్మంగా ఉంటే అది బలహీనమైపోతుంది. ఒక కథ చెప్తాను. ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారంలో నిత్యం యజ్ఞయాగాదులతో నియమనిష్టలతో కలి ప్రవేశం చేయలేని పవిత్రమైన ప్రదేశం అది. అప్పుడు ఒక ఇంట్లో ఒక బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుని యజ్ఞశాలలో శుభ్రం చేస్తూ ఉండగా పొరపాటున యజ్ఞకుండంలో అతని ఉమ్మి పడుతుందండి. మరుక్షణం అది ఒక బంగారు ముద్దలా మారిపోతుంది. మెలమెల మెరుస్తున్న ఆ బంగారం చూసి మళ్ళీ ఓసారి కావాలని దాంట్లో పెద్దగా ఉమ్ముతాడు. పెద్ద బంగారు ముద్దగా మారిపోతుంది. ఇక అతని దశ మారిపోతుంది. ఆ వార్త ఆ నోట ఈ నోట అగ్రహారం అంతా పాకిపోయింది. అందరూ యజ్ఞకుండాలలో ఉమ్మివేయడం, ఆ బంగారు ముద్దలతో ఐశ్వర్యవంతులైపోవడం. అక్కడ పాత పెంకుటిళ్ళన్నీ సుందర భవనాలు అయిపోతున్నాయి. అదే అగ్రహారంలో ఒక పేద బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు. అతనికి కూడా అందరూ సలహా ఇచ్చారు. అతని భార్య కూడా అందరిలా మనం కూడా ఐశ్వర్యవంతులైపోదాం అని అడుగుతుంది. కానీ ఆయన అంగీకరించలేదు. తుచ్చమైన బంగారం కోసం పవిత్రమైన యజ్ఞ వాటికను అగౌరవపరచలేను, నేను అలా చేయను అని చెప్తాడు. ఒక్కసారిగా కలిసి వచ్చిన నడుమంత్రపు సిరితోటి మిగిలిన వారందరూ కూడా యజ్ఞయాగాదులు మానేసి విలాసాల్లో మునిగి తేలుతుంటారు. ఇక అక్కడ ఆ పేద బ్రాహ్మణుడు ఉండలేక వేరే ప్రదేశానికి వెళ్దామని కుటుంబంతో కలిసి బయలుదేరి వెళ్ళిపోతుండగా అతడు ఆ ఊరి పులిమేర దాటగానే భయంకరమైన వర్షం మొదలయ్యి ఉరుములు పిడుగులతోటి ఆ అగ్రహారం మొత్తం భస్మీపట్నం అయిపోతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడి ముందు ఇంద్రుడు ప్రత్యక్షమై దేవతలు హవిస్సులు స్వీకరించే పరమ పవిత్రమైన యజ్ఞ వాటికను అమంగళపరిచినందుకు ఆ అగ్రహారం మొత్తం దేవతల ఆగ్రహానికి గురైందని, కానీ నీవు అక్కడ ఉండబట్టి ఇన్నాళ్ళు ఏమీ చేయలేకపోయామని చెప్తాడు. కలి మాయ నుండి నువ్వు మాత్రమే తప్పించుకున్నావు, ధన్యుడివయ్యావు అని చెప్తాడు అన్నమాట. మీరు అడిగారు కదా, అధర్మంగా జీవిస్తున్నాడు, ఐశ్వర్యంలో ఉన్నాడు అంటే అతని అధర్మ జీవితం అంటే యజ్ఞవాటికలో ఉమ్మి వేయడం లాంటిది. అతని ఐశ్వర్యం ఆ బంగారం లాంటిది. ఐశ్వర్యం కోసం అడ్డదారిలో వెళ్ళొద్దు, అది కలి చేసే వల, దానిలో చిక్కుకోవద్దు. ప్రతి వారి ఖాతాలో మంచి కర్మలు చెడు కర్మలు రెండూ ఉంటాయి. ప్రకృతి నియమం ఎలా ఉంటుందంటే, ఎవరినైనా కఠినంగా శిక్షించాలంటే వారి పుణ్యకర్మలన్నీ పూర్తవ్వాలి. వారి పుణ్యకర్మలకు సరిపడా ఫలితం ఇచ్చేసి తర్వాత వారి పాపకర్మల ఖాతా తెరుస్తారు. వారి పుణ్యకర్మల ఫలితం పొందే సమయంలో వారు అనుభవించే సుఖాలను చూసి మంచివారు ఏమనుకుంటారంటే వీడు దుర్మార్గుడు, సుఖాలు అనుభవిస్తున్నాడు అనుకుంటారు. అలాగే ధర్మంగా నడుచుకునే వారి విషయంలో ఎలా ఉంటుందంటే పాపకర్మలన్నీ కరిగించేసి వారిని విముక్తులను చేయడం జరుగుతుంది. ఆ సమయంలో చూసే వారికి ఎలా ఉంటుందంటే వాడు చాలా మంచివాడు, కష్టాలు పడుతున్నాడు అనుకుంటారు. నీ కంటికి కనిపించేది మాత్రమే వాస్తవం కాదు. నీ కంటికి కనిపించే దానికన్నా ఇంకా లోతైన ప్రకృతి నియమాలు చాలా ఉంటాయి. అవన్నీ చాలా ఖచ్చితత్వంతో ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా వర్తిస్తాయో సామాన్య స్థితి వారికి అర్థం కాదు. ఎప్పుడు అందరికీ ఒకేలా వర్తించవు. చాలా చాలా పరిధులకు నియమాలకు లోబడి మారుతూ ఉంటాయి. అందుకే శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఫలితం కోసం తాపత్రయపడకు, నీ ధర్మాన్ని నువ్వు నివర్తించు అని చెప్తాడు.
ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే వాడి ఐశ్వర్యంతో సుఖాన్ని అనుభవించగలడు. కానీ వాడు ఆనందంగా ఉన్నాడో లేదో నీకు తెలియదు కదా. సుఖం వేరు, ఆనందం వేరు. మనిషి ఏమి చేసినా వాస్తవానికి తాను ఆనందంగా ఉండాలనే. కానీ సుఖానికి ఆనందానికి ఉండే తేడాలను మర్చిపోయి సుఖం కోసం తాపత్రయపడుతున్నాడు. నిజానికి ఆనందం కావలసినోడు అధర్మంగా ఉండడానికి ఇష్టపడ్డు. మనిషి ఆనందంగా ఉండడానికి డబ్బులు కూడా కావాలి. కానీ డబ్బు ఉంటే మాత్రమే ఆనందంగా ఉండలేడు. ఆనందంగా ఉండడానికి కావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దీని గురించి మరింత విపులంగా మరో వీడియోలో చర్చిద్దాం. అయినా ఒక ప్రశ్న అడుగుతాను. ఇంకొకరిని మోసం చేసి వాడి కష్టాన్ని కాజేసి వాడి ఉసిరి కొట్టి సంపాదించిన సొమ్ము మంచి ఎలా చేస్తుంది? ఖచ్చితంగా చెడే చేస్తుంది. కానీ ఇప్పుడు తెలియదు అంతే. కొంతమంది ఉంటారు, వారు చేసిన తప్పుడు కర్మలకు ఫలితం అనుభవిస్తూనే ఉంటారు, కానీ బుద్ధి తెచ్చుకోరు. ఇంకా ఆ నీచపు బుద్ధి నుండి బయటికి రారు. బుద్ధి నీచంగా ఉండి, బ్రతుకు నీచంగా ఉండి, గుడికి వెళ్ళి వంగి వంగి దన్నాలు పెడతారు. వీడెంత ఎదవో ఆ దేవుడికి తెలియదా? ముందు మారాల్సింది వీడు మారడు, అన్నీ అనుకూలంగా అయిపోవాలి అనుకుంటాడు. ఏది ఏమైనా మనిషి ధర్మంగా ఉండడమే ప్రధాన సూత్రం. ఎట్టి పరిస్థితులలోనూ ఎట్టి ప్రలోభాలకు, కలి మాయలకు లొంగకుండా ధర్మంగా ఉండడమే ప్రమాణం. శుభం.